గుర్తుకు వచ్చేది రంగులు, కాముని దహనం. కానీ కర్నూలు జిల్లా సంతెకొడ్లూరు గ్రామంలో ఈ పండగ వచ్చిందంటే జంపలకడి పంప సినిమా కనపడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తి శ్రద్ధలతో రతిమన్మధుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. 100 ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని ఈ గ్రామంలో హోలీ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివస్తారు. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, ముంబై దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు హోలీ వేడుకలకు హాజరై సంబరాలు చేసుకుంటారు. ఇక సంతెకొడ్లూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు మగవారు మగవలై హోలీ పండుగ రోజున గ్రామంలో దర్శనమిస్తారు. మొదటి రోజు గ్రామ దేవతలైన రతిమన్మధులకు కానుకలు సమర్పించి కొలుస్తారు. రెండవ రోజు రతిమన్మధుల కామదహనానికి సిద్ధమవుతారు. గ్రామంలోని పురుషులంతా ఆడవారి వేషధారణలో స్వామికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ హోలీలో గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. తరతరాల కాలం నుండి హోలీ పండుగ రోజు మారు వేషాల్లో మగవాళ్లు ఆడవాళ్లుగా చీర కట్టుకుని డప్పు వాయిద్యాలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత రతిమన్మధుల దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తిరిగి తమ నివాసాలకు వెళ్లేటప్పుడు దారిలో తమకు తెలిసిన ఇష్టమైన వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన తప్పులను వెలికితీస్తారు. ఆ తిట్లే రతిమన్మధుల ఆశీస్సులు అని భావిస్తారు. ప్రతి కుటుంబంలో దేవునికి కానుకలు సమర్పిస్తారు. వైద్య, విద్య, ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా కోరిన కోరికలు తీరాలంటే మగవాడు చీర కట్టాల్సిందే. రెండో రోజు సోమవారం ఉదయం రతిమన్మధుల కామదహనం చేస్తారు. సాయంకాలం విమానం పోలిన వాహనంలో చిన్న పిల్లలను కూర్చోబెట్టి డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. మొత్తంగా హోలీ రోజున మగవాళ్లు మొత్తం ఆడవారిగా మారిపోయి హైలైట్ గా నిలుస్తారు. వారిని కుటుంబ సభ్యులే ఆలయానికి తీసుకువెళ్లడం మరో హైలైట్. మొత్తం మీద వీరిని చూసిన వారు మాత్రం అప్పట్లో వచ్చిన జంబలకడి పంప సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.